హలో ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై బలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఇప్పుడు మనము ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గర ఎగ్జాక్ట్గా రేపు పండగ అనంగా 7వ తారీఖు అనంగా 6వ తారీఖు మధ్యాహ్నం పూట మనం గణనాథుడిని ఎంతవరకు వచ్చింది, వర్క్ ఏంటనేది చూపిద్దామని చెప్పేసి మీ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోని ఇది మనకి డ్రోన్ విజువల్స్ లాగా చూపిస్తుందని చూడండి. మీకు పైన ఆకాశం నుంచి కింద వరకు గణేశుని ఒకసారి చూపించిన తర్వాత నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన గణేశుని ఒకసారి దర్శించుకొని చెప్తాను. చూపించిన తర్వాత లాస్ట్లో మీరు మన ఖైరతాబాద్ గణేశుని దర్శనార్థం రావాలంటే ఎన్ని మార్గాల నుంచి రావచ్చు, ఎన్ని దారులు ఉన్నాయి అనేది, అన్ని దారులు ఏ దారి నుంచి వస్తే మీకు దగ్గర అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అస్సలు మిస్ అవ్వకుండా మీరు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు దారులన్నీ అర్థమవుతాయి, మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొంతమంది పాపం నాన్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు పాపం, ఎప్పుడు హైదరాబాద్ రాని వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను మీకు దారి చెప్తానన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూసి ఒక లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాను అనమాట. సో అంతే కదండి, మన ఖైరతాబాద్ గణేశునియే కాదు అన్ని గణేశుని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఎప్పటికి అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ చూడండి గణేశునికి రెడీ చేస్తున్నారు. సో లెట్స్ ఉంది కదా, అక్కడ ఉందామండి. ఇక్కడ కూడా పూలమాలలో బాగా అరేంజ్ చేశారు చూడండి. అయినా నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాలే. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. చూడు 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 ఇదంతా కూడా చూడండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి ఇక్కడ అంతా కూడా అలంకరిస్తున్నారు అన్నమాట. చూడండి ఇదంతా మనము ఈ రూట్ ఏంటంటే, మనము ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవాలంటే ఇది మనకి ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్, ప్రసాద్ ఐమాక్స్ అండ్ సెక్రటరేట్ రూట్ అనమాట. ఇది రేపటి నుంచి బిగిస్తారు, ఓన్లీ లైన్లో మాత్రమే రావాలి. ఇది సెక్రటరేట్ వచ్చే రూట్ అనమాట. సో ఒకసారి చూసుకుంటే నేను అన్ని 4 మూలలో ఎటు నుంచి వస్తాము ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఖైరతాబాద్ గణేశుని నుంచి వే అనమాట రావడానికి. ఇది ఒక వే. చూడండి అన్ని బార్కెట్స్ పెట్టారు, ఇలా బార్కెట్స్ ద్వారానే రావాలన్నమాట మీరందరూ. ఇప్పుడు చూడండి మన ఖైరతాబాద్ గణేశుని నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడండి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్ని పూలమాలలతో. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు కొన్ని వీఐపీ దర్శనాలు, కొంతమంది వీఐపీలు వస్తారు, అందుకని పూలమాలన్నీ మంచిగా అలంకరించారు. ఒకసారి ఖైరతాబాద్ గణేశుని దూరం నుంచి కూడా దర్శిస్తున్నాం. ఇక్కడ చూడండి బాలరాముడు, ఇది పక్క రాహుకేతువులు. పాదాలు దిగారు, ఇక్కడ పాదాలు మాత్రం కనిపించలేదు దేవుడు. ఓకే రేపే ఆ పాదాలు మనకి దర్శన భాగ్యం. పాదాలు మాత్రం కనిపించలేదు, నాకు పాదాలే కావాలి, ఇంకోటి రావట్లేదు. పాదాలు ఒకటే కనిపిస్తున్నాయి. ఇది వే చూపిస్తాను దారి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూట్ వచ్చేసి మనకి లకడికప్పుల నుంచి వస్తుంది అనమాట. నేను ఇప్పుడు మొత్తం నీకు 4 దారులు చూపిస్తాను. ఆ 4 దారుల్లో 4 మూలల 4 దారులు ఉంటాయి. ఇదిగో ఇది చూస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే దారి వచ్చేసి లకడికప్పుల దారి అనమాట. మనం ఈ రూట్ నుంచి వస్తే లకడికప్పుల నుంచి రావచ్చు. లకడికప్పుల్, నాంపల్లి, లైకోటి ఆ ఏరియాస్ నుంచి వాళ్ళందరూ ఇక్కడ రావచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేశారు. ఈ బార్కెట్స్ ద్వారానే రావాలన్నమాట. మామూలు భక్తులు, వీఐపీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రం మధ్యలో నుంచి రావచ్చు. చూస్తున్నారుగా, ఇదిగో ఈ రూట్ వచ్చేసి మనకి లకడికప్పులు వెళ్ళే రూట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ మనం లకడికప్పుల నుంచి వచ్చే రూట్ అనమాట. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ రూట్ నుంచి ఎంతవరకు నుంచి ఎక్కడి వరకు కావాలో ఏంటి అనేది.
సో ఇక్కడ ఇంకా బార్కెట్స్ బిగిస్తున్నారు చూడండి. సో ఇది వే ఆఫ్ లకడి కప్పుల్ రూట్. నేను ఇంకా మళ్ళీ వేరే రూట్ చూపిస్తాను చూడండి. ఇటు నుంచి వస్తాము రామరెడ్డి కమిటీ, ఖైరతాబాద్ కమిటీ సంథింగ్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకో వేరే రూట్ చూపిస్తాను. ఈ రూట్లో చూసారుగా ఈ రూట్ నుంచి ఇట్లా వస్తే లకడి కప్పుల నుంచి ఇట్లా దర్శించుకోవచ్చు దేవుణ్ణి. నేను ఇప్పుడు మీకు ఇంకొక రూట్ చూపిస్తానండి. ఆ రూట్ వచ్చేసి మీకు డైరెక్ట్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ రూట్ అనమాట. అది ఎట్లా రావాలనేది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో చూడండి, ఇందాక మనం ఇప్పుడు చూసాము లకడి కప్పులు, ఇందాక రైట్ సైడ్ చూసాము మన ట్యాంక్ బండ్. ఇప్పుడు చూస్తున్నాము డైరెక్ట్ మనకి ఖైరతాబాద్ దాన్ని ఏమంటారు మెట్రో స్టేషన్ రూట్. ఎట్ ద సేమ్ టైం సిగ్నల్ అంటారు, ఖైరతాబాద్ క్రాస్ రోడ్స్ అని కూడా అంటారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు డైరెక్ట్గా ఖైరతాబాద్ క్రాస్ రోడ్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నాము. ఈ రూట్లో వస్తే మనకి చూడండి ఒకసారి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవాలంటే ఈ రూట్లో రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మన ఏమంటారు ఖైరతాబాద్ ప్రజలు, ఈవెన్ పంజాగుట్ట, అమీర్పేట్, ఇంకా కుకట్పల్లి ఆ రూట్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఈ రూట్లో రావచ్చు అనమాట. ఒకసారి చూసుకోండి ఈ రూట్ వే అనమాట. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఇట్లా వస్తే ఇక్కడ కూడా బార్కెట్స్ ఉంటాయి. ఇలా వస్తే మనకి దర్శనం అవుతుంది అనమాట, ఖైరతాబాద్ గణేశుని దర్శనం. ఇప్పుడు నేను మీకు 3 వేలు చూపించాను, ఇంకొక వే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక వే చూస్తున్నాము. ఇదేం లేదండి, అందరికి తెలిసిన వే. ఇక్కడ ఖైరతాబాద్ పబ్లిక్లో ఎవరైతే ఉంటారో ఇక్కడ నివసించే ప్రజలు, ఖైరతాబాద్ నివాసులు, ఖైరతాబాద్ వాసులు ఇక్కడ నుంచి రావచ్చు డైరెక్ట్గా ఈ వే అనమాట. ఇక్కడ కూడా బార్కెట్స్ పెట్టారండి ఈ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి. చూడండి, ఇక్కడ ఒక బార్కెట్ ఉంది, ఇక్కడ ఒక బార్కెట్ ఉంది. ఇక్కడ మధ్యలో భక్తులు మధ్యలో మామూలు ప్రజలు రావచ్చు దర్శించుకోవడానికి మాత్రం. ఇక్కడ చూడండి క్యూ ఉందన్నమాట. ఈ క్యూలో నుంచి వచ్చి దర్శించుకోవచ్చు. ఇది ఖైరతాబాద్ నివాసులకు మాత్రమే ఈ రూటు, మామూలు ప్రజలకి ఇది రాదు, వర్తించదు. సో ఇట్లా వచ్చి దర్శించుకోవచ్చు మన ఖైరతాబాద్ గణేశుని. నేను చూస్తున్నారుగా ఇది ఖైరతాబాద్. ఇదిగో ఇదేమో లకడి కప్పులు, అది ఖైరతాబాద్ సిగ్నల్ మూల. ఇది వచ్చేసి లకడి కప్పులు వచ్చే దారి. ఇటు లకడి కప్పులు వచ్చే దారి, ఇది ఖైరతాబాద్ సిగ్నల్ వచ్చే దారి. ఇది ఖైరతాబాద్ నివాసులు ఉంటారు. అటు వచ్చేసి ఆ మూల వచ్చేసి మనకి ట్యాంక్ బండ్. ఎక్కడికి వచ్చినా ఏ మూల నుంచి వచ్చినా ఖైరతాబాద్ గణేశుని అయితే దర్శించుకోవాలి. మై గాడ్, చూసారుగా ఏ మూల వచ్చినా గణేశుని దర్శించుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయండి బికాజ్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి అరేంజ్మెంట్స్. బాయ్ ఫ్రెండ్స్.